కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సప్తమంలో శని, తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో, చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమంలో, వ్యయాధిపతి అయిన రవి ఆరింట, ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఆరింటున్నారు. వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే ఆరోగ్య విషయంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం లేదా ఫుడ్ పాయిజనింగ్, ఇండైజెషన్, అసిడిటీ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. సంతానం సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉంది. సంబంధ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి, వ్యాపారాలు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. దశమంలో గురువు ఉన్నారు కర్మస్థానంలో. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు, రవితో కలుస్తున్నారు. ఏ పని చేపట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా ఎవరో దాన్ని ఆపేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళితేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరో ఏదో సహాయం చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు, మనం అలాగే నించుందాం చూద్దాం అనే భావంతో ఉంటే మటుకి ఎటువంటి పని ముందుకు వెళ్ళదు. ఏదైనా సరే మనం కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కానీ కష్టం తగిన ప్రతిఫలం ఉండాలి అంటే ఒక్కొక్కసారి తర్వాత చూద్దాం, రేపు చేద్దాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఏ పని మీరు చేయదలుచుకున్నారో అది పూర్తిగా నిర్వర్తించండి. తద్వారా వ్యాపారపరంగాను ఉద్యోగంలోనూ స్థిరత్వం, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కష్టపడతారు కానీ ఫలితం ఇంకొకరికి ఉంటుంది. మీరు ఎవరికి చెప్పరు, మేము చేసామని చెప్పేసి అధికారులు, పై అధికారులు చెప్పడం ఇటువంటి వల్ల మీరు ఎంత కష్టపడ్డా వెనకే ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళిపోవడం, అదేవిధంగా పై అధికారుల వల్ల ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. మీరు ఎంత చదివితే అన్ని మార్కులు వస్తాయి. మీరు కష్టపడి చదవాలనుకుంటారు కానీ డీవియేషన్ అయిపోతారు. సోషల్ మీడియాకి దూరంగా ఉండడం చెప్పదగినది. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మొబైల్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరీక్షా సమయం కాబట్టి ప్రతి ఒక్కటి చదువు మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కూడా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా గోచరిస్తోంది. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవాలి. 10 మందిలోనూ మెప్పు కోసం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని సఫలీకృతం అవుతాయి, కొన్ని సఫలీకృతం కావు. అందరూ మన వాళ్ళే కదా అని కొన్ని విషయాలు బయటకు చెప్పడం వల్ల అది ఉద్యోగంలో ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా అంతంత మాత్రంగా ఉంటుంది. రాబడి ఎంత ఉన్నా ఖర్చు కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది. విలాసవంత జీవితం కోసం ఖర్చు ఎక్కువగా చేస్తారు. వాటి విషయం జాగ్రత్త వహించండి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, బ్యూటీషియన్స్, టెక్నికల్లో రంగాల్లో ఉన్న వారికి, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో వారికి, హోటల్ మేనేజ్మెంట్, చిరుస్థాయి వ్యాపారస్తులు, ఇంటి దగ్గర ఉండి ఫుడ్ డెలివరీ చేస్తున్న చిన్న చిన్న వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. లాభాలు బాగుంటాయి కానీ వచ్చిన ఆదాయాన్ని మటుకి సరైన మార్గంలో సేవింగ్స్ చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు ఎరుపు ఒత్తులతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లోనూ